మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నా పేరు లక్ష్మీ ప్రసన్న, కొడచేటి లక్ష్మీ ప్రసన్న. మా వారి పేరు తిరుమల వెంకట సీతారాం అండి. అది భద్రాచలం. అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాను నేను. నాకు మెయిన్ ప్రాబ్లం వల్ల మా అత్తగారు మా మామగారేనండి. వాళ్ళు కరెక్ట్గా ఉండుంటే నాకు ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చిండేది కాదు. మా వారు కూడా వాళ్ళ వైపే సపోర్ట్ ఉన్నారు. నేను చెప్పే మినిమం కూడా వినట్లేదు కనీసం. దానివల్ల ఇంత జరిగింది. అసలు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. మా మామగారి బిహేవియర్ అయితే అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు అట్లాగా. ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే బయట అందరికీ కూడా నాకు నాలుగో కూతురు అని చెప్పేవారు. లోపలికి వచ్చేమో నన్ను నమ్ముకో అని చెప్పేవారు అనమాట. అది కరెక్ట్ కాదండి. ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం, నాతోటి పిల్లల్ని కనాలి, అది చాలా తప్పండి. అది ఆ విషయం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. స్వామివారు మరి ఇప్పుడు ఎందుకు బయటపడ్డారో నాకు తెలీదు. ఇన్నాళ్ళు నేను లాస్ట్ మంత్ ఫైల్ చేశానండి. అంటే ఇంత అవ్వాలని కాదు, మా వారు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, మంచిగా మేమిద్దరం హ్యాపీగా ఉండాలనే తోటి నేను కేసు పెట్టాను. ఇంత రచ్చ చేయాలి అట్లా ఏమి లేదు నాకు. ఇంకొకటి, మా అత్తగారు కూడా ఒక ఆడదయ్యుండి నా మొగుడి మీద నువ్వు మోజుపడ్డావు అని చెప్పడం అనేది చాలా తప్పండి. ఆవిడ చెప్పు తీసుకొని వచ్చి నాకు చెప్పే చూపించారండి. ఇట్లా జరుగుతుంది నాకు అని చెప్తే ఆవిడ చెప్పు చూపించింది. మినిమం పోనీ కోడలుగా కూతురులాగా నాకేమీ చూసుకోక్కర్లేదు వాళ్ళేమి. ఒక ఆడపిల్లని మినిమం చూస్తుంటే నా పరిస్థితి ఇప్పుడు ఇట్లా వచ్చిండేది కాదు. నేను సంవత్సరంన్నర అయిందండి. ఒక్క సింగిల్ మెసేజ్ కూడా నాకు వాళ్ళ నుంచి రాలేదు. మా వారి దగ్గర నుంచి ఒక్క సింగిల్ మెసేజ్ కూడా నాకు రాలేదు. ఓపిక పడుతున్నాను అంతే. నేను ఎప్పటికైనా సరే కాపురం చక్కబడుతుందా అనే హోప్ తోటి ఉన్నా. ఇంత జరిగింది. ఇప్పుడు టీవీల్లో కూడా స్క్రోలింగ్స్ అవి అవుతున్నాయి, సస్పెండ్ అయ్యారు అది అని. మరి ఆ విషయాలన్నీ కూడా నాకైతే ఏం తెలీదు, దేని గురించి సస్పెండ్ అయ్యారు అనేది. ఒక్కటే, నా కాపురం నేను చక్కదిద్దుకున్నా అనే ఉద్దేశంతో ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము లాస్ట్ మంత్ వెళ్ళామండి. ఆషాఢంలో వెళ్ళాం. ఆషాఢం ఎండింగ్లో ఏదైతే అదైంది, ఇంకా అక్కడే ఉందామని చెప్పి అసలు చాలా దారుణంగానే అవమానించారు. లోపలికి కూడా కనీసం మా నాన్నగారిని కూడా రానివ్వలేదు. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు కలిసి వెళ్ళామన్నమాట. ఇంకేదైతే అది అయింది అదే ఇంట్లో ఉంటానని చెప్పడం తోటి మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్తే కనీసం మినిమం రెస్పాన్స్ కూడా వాళ్ళ వైపు నుంచి రాలేదండి. ఎందుకు ఇలా వచ్చారు, రండి లోపల కూర్చోండి అని కూడా కనీసం అలా. ఆవిడైతే లోపల నుంచి గడి పెట్టుకుంది. ఈయనైతే ఇది పద్ధతి కాదు, ఇలా రాకూడదు అని చెప్పి మా వారు మాట్లాడారు. వాళ్ళంతా కూడా మా వారితో చేయిస్తున్నారు ఇదంతా కూడా. నాకు మా అత్తగారు మా మామగారి నుంచి అయితే ఖచ్చితంగా ఉందండి. అందుకే నేను ఆ ఇంట్లో ఉండనని చెప్పాను. అలా అని మా వారిని వాళ్ళకి దూరం చేయాలని నేను అనుకోలే. మేమిద్దరం విడిగా ఉంటాం. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని చూసుకోమన్నాను. నేనేమి తల్లిదండ్రులకు దూరం చేయాలని నేను అనుకోలే. వాళ్ళని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. నాకు అదే ఉందండి. కానీ అసలు కనీసం నేను చెప్పేది కూడా వినకుండా ప్రతిదానికి ఇట్లాగనే చేశారండి. చచ్చిపోవాలని చెప్పి ఇట్లా మాట్లాడారు. తట్టుకోలేక సంవత్సరంన్నర నుంచి నేను నలుగుతున్నాను. నో కమ్యూనికేషన్. ఒక మెసేజ్ కూడా లేదు నాకు కమ్యూనికేట్ చేయడానికి. అక్కడ ఉన్నంత వరకు కూడా అసలు నువ్వంటే నాకు ప్రాణం ఇట్లా మాట్లాడేవారు మా వారు. ఆయన మీద హోప్ తోటి చాలా ఆశలు పెంచుకున్నాను నేను. సరే ఎప్పటికైనా వస్తారు, తప్పు తెలుసుకుని వస్తారని. కనీసం మినిమం రెస్పాన్స్ కూడా లేకుండా, కనీసం లోపలికి కూడా రానివ్వకుండా మొహం మీద తలుపేసేసి పంపించేశారండి. ఏం మాట్లాడలేదు అసలు. ఇప్పటికీ కూడా నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారన్న విషయం నాకు తెలియదు. ప్రాపర్గా నాకేమీ తెలీదు. ఏదన్నా అంటే పెద్దవాళ్ళని నువ్వు ఎదిరించావు అని. ఇప్పుడు ఒక అత్తగా ఉండి నా మొగుడి మీద మోజుపడ్డ ఈ దరిద్రం అంతా నాతోటి అంటే నేను భరించలేనండి. నేను తప్పు చేయలేనంత వరకు కూడా నేను ఏది కూడా ఫేస్ చేయను. నేను అలాగనే రియాక్ట్ అవుతాను. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా సరే అట్లానే రియాక్ట్ అవుతుంది. అది కూడా తప్పనంటే నేనేం చేయలేను. నేను మాట్లాడకుండా ఉండాలంటే ఆయన
నోరిప్పాలి, అప్పుడు నేను మాట్లాడను. అది ఇట్లా జరిగిందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.